ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని యొక్క వాగ్దానము లూకా సువార్త 12వ అధ్యాయము 6-7 వచనములు. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి, అది చిన్నదైనా పెద్దదైనా గొప్పదైనా, ప్రతి దానిని కూడా చూచేటువంటి దేవుడు. పిచ్చుకలను కూడా ఆయన మరువడంట. ప్రియ దేవుని బిడ్డలారా, మరువబడదంట ఆయన ఎదుట. ఒక ప్రాణి ఆయన యొక్క కనుదృష్టిలో ఉంది అని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దాని తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఇస్తున్న వాగ్దానం చూడండి. మీ వెంట్రుకలు అన్నీ కూడా లెక్కించబడి ఉన్నవి. మీరు నా సొత్తు కాబట్టి మీరు భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. ఏ విషయములో మీరు భయపడుచు ఉన్నారో, అది చేతబడి శక్తుల, సైతాను శక్తుల, ఆర్థిక సమస్యల, అనారోగ్య సమస్యల, మనుషుల, లేదంటే రాజకీయ నాయకుల, లేదంటే గొప్పవారా, లేదంటే డబ్బున్నవారా, లేదంటే వాళ్ళు పెద్ద రౌడీల, ఏదైనా సరే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు నీతిగా, న్యాయముగా, పరిశుద్ధముగా, ప్రభు బిడ్డగా నీవు జీవిస్తే నీ వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. అంటే ఇంక అర్థం చేసుకోండి దయచేసి. మీకు ఏది కూడా కాకుండా నేను చూస్తాను, నేను రక్షిస్తాను మిమ్ములను, నేను కాపాడుతాను మిమ్ములను. పిచ్చుకుల కంటే, ఈ లోకంలో ఉండేటువంటి అనేక ప్రాణుల కంటే శ్రేష్టమైనటువంటి వారు మీరు. కాబట్టి భయపడకండి అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నష్టము కలుగు చేశారా? భయపడకండి, దేవుడు తీర్పు తీరుస్తారు. మిమ్మల్ని భయంకరమైన శ్రమలలోనికి నెట్టివేస్తూ ఉన్నారా? మీ మీద భయంకరమైనటువంటి నిందలు వేస్తూ ఉన్నారా? మిమ్మల్ని భయంకరంగా అవమానకరముగా చూస్తూ ఉన్నారా? చిన్నతనముగా చూస్తూ ఉన్నారా? మాట్లాడుతూ ఉన్నారా? అయినా భయపడకుడి, మీరు నెమ్మది కలిగి నీతిగా నా బిడ్డలుగా జీవించండి. మీ వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో ప్రభు మీతోనే మాట్లాడుతున్నారని. మన జీవితాల్లో కొన్ని సమయాల్లో భయములు కలుగుతాయి. భయములు పుట్టిస్తుంది సైతాను. ప్రజలు, ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని ఎరుగినటువంటి వారు, దేవునిలో ఉండి తోడేళ్ల స్వభావం కలిగినటువంటి వారు, నామకార్థస్తులు. సో వీరందరూ భయాన్ని కలిగిస్తారు. అయినను ప్రభు అంటున్నటువంటి మాట, భయపడకుడి, మీరు ఆ పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు. ఆ పిచ్చుకలే మరువబడవు నా దగ్గర. మీరు ఎలా మరువబడతారో ఒక్కసారి ఆలోచించండి. విడువని, ఎడబాయని, మరువని దేవుడు యేసు ప్రభు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మీద విశ్వాసం ఉంచి ధైర్యముగా మంచి జీవితాన్ని జీవించండి. మంచి మాటలు మాట్లాడండి, మంచి పనులే చేయండి, మంచి ప్రవర్తన నడక కలిగి ఉండండి, మంచి ఆలోచనలు కలిగి ఉండండి. దేవుడు ఆశీర్వదించి నీ చుట్టూ కంచె వేసి నిన్ను కాపాడతాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సో కాబట్టి ఈరోజు ఏ భయంలో నీవు ఉన్నావో ఆ భయమును వెళ్ళగొట్టి, ఆ భయం నుండి విడుదల పొందుకొని ప్రభువుకి సాక్షిగా, ప్రభువుకి మహిమకరముగా నువ్వు జీవించు. దేవుని దీవించబోతు ఉన్నారు. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి,
ధైర్యవంతుడా, సైన్యములకు అధిపతియగు యెహోవా, భూమి ఆకాశములను సృజించిన మా తండ్రి, అయా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయా ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి మీ బిడ్డలు ప్రభువా, మీరే సహాయము చేయండి నాయన. అయా తండ్రి, వారు ఏ భయములో ఉన్నారో తండ్రి, బిడ్డల చదువుల విషయాల్లో నాయన, అప్పుల విషయాల్లో ప్రభువ, అనారోగ్య విషయాల్లో తండ్రి, శత్రు భయముతో నాయన ఒకవేళ ఉంటే నాయన సహాయము చేయండి. మీరే కాపాడండి ప్రభువ, మరువకండి నాయన. మనుష్యుడు కాదు ప్రభువ, మీరు మనుషులు మరిచిపోతారేమో కానీ మరువని దేవుడు నీవని ఈ వాగ్దానము ద్వారా బిడ్డలతో మాట్లాడినందులకై వందనాలు ప్రభువ. వాగ్దానమును నెరవేర్చుదురుగా కానీ ప్రార్థన విజ్ఞాపన చేయించు ఉన్నాను నాయన. మీరే సహాయము చేయండి. మీ బిడ్డల హృదయాల్లో ధైర్యమును పుట్టించుదురుగాక. అయ్యా, పిరికాత్మను నేను మీకు ఇవ్వలేదని మీరు వాగ్దానం ఇచ్చారయ్యా. బిడ్డలు ఏ బిడ్డలైతే ఏ విషయంలో పిరికితనముగా ఉన్నారో వాటన్నిటిని తొలగించి ధైర్యముతో నాయన తండ్రి నిలువబెట్టి రక్షించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. దేవా, మీరే సహాయము చేయండి. అయ్యా, ఈ దినకాలం ఎంతమంది అయితే బిడ్డలు అయ్యా ప్రభా పరిశుద్ధ పుట్టిన రోజులు జరుపుకుంటూ ఉన్నారో అయ్యా వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అయ్యా అలాగే తండ్రి, అయ్యా ఎవరైతే పెళ్లి రోజులు జరుపుకుంటూ ఉన్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాలను రక్షించి సంతోషింప చేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. ఏ బిడ్డలైతే కుటుంబాలైతే నేను వేదనలో ఉన్నాయో అయ్యా బాధల్లో శోధనలో ఉన్నారో మీరే ఆదరించి బలపరచమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. మీరే సహాయము చేసి అయ్యా ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టమైతే అనేకులకు ఫార్వర్డ్ చేయండి. మన మినిస్ట్రీ కోసం మీరు ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, సహకరించండి. మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే మాకు వాట్సాప్ ద్వారా కానీ లేదా ఈ లైవ్లో డైరెక్ట్గా ఈ మెసేజ్ కింద అయినా మీరు మీ ప్రార్థన అవసరతను తెలియపరచండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు సహాయము చేసే దేవుడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.